సంకల్పాలు గొప్పగా ఉన్నప్పుడు ఆటంకాలు కూడా ఎక్కువే ఉంటాయి. నిన్ను ఆపడానికి అవి దాటి గెలిస్తేనే కదా నువ్వేంటో ఈ ప్రపంచానికి తెలిసేది. తట్టుకుంటావో తప్పుకుంటావో నీ ఇష్టం. పెళ్ళికి ముందు పెళ్ళాంని బాగా చూసుకుంటాం అంటారు. అదే పెళ్ళయ్యాక పని మనిషి కంటే హీనంగా చూస్తారు. ఎందుకంటే అప్పుడు పెళ్ళి కాదేమో అనే భయం, పెళ్ళయ్యాక పెళ్ళాం ఎక్కడికి పోదు అనే ధైర్యం. నీ తప్పుని చూసేవాడి దృష్టిలో తప్పుగానే ఉంటావు, మంచిని చూసేవాడి దృష్టిలో మంచిగానే ఉంటావు. సో ప్రాబ్లం నీది కాదు, చూసేవాడిది. ఒక ఆడపిల్ల జీవితం పెళ్ళి తర్వాతే తెలుస్తుంది అదృష్టమా దురదృష్టమా అని. ఎవరి రాత ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలుసు. ఈరోజు ఒకరి పరిస్థితిని చూసి వాళ్ళను హేళన చెయ్యకు. ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఏంటో నీకు కూడా తెలియదు. నీ బంధంలో నీకే కాదు, అవతల వాళ్ళకి కూడా నీలో కొన్ని నచ్చవు. అయినా వాళ్ళు నీలాగా ఎత్తి చూపట్లేదేంటి? అది కేవలం నీ పైన ప్రేమ వలనే. డబ్బు అప్పు తీసుకునేటప్పుడు ఉండే ఆనందం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. ఒకరు మనల్ని నమ్మి అప్పిచ్చినప్పుడు తిరిగి ఇవ్వడం కూడా మన బాధ్యతే కదా. తల్లిదండ్రులకు కొడుకుని ఇంట్లో పెట్టుకొని ఆస్తి మొత్తం కొడుక్కి ఇవ్వడానికి ఇష్టం ఉంటుంది. కానీ కూతుర్ని ఇంట్లో పెట్టుకొని ఆస్తి మొత్తం కూతురికి ఇవ్వడానికి అస్సలు ఇష్టం ఉండదు. జీవితంలో అబద్ధం చెప్పే వాళ్ళనైనా క్షమించు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజం అని నమ్మించే వారిని జీవితంలో అస్సలు క్షమించవద్దు. రూపాయి దాచుకుంటేనే అది కాగితంగా మారి మన కన్నీళ్లను తుడుస్తుంది. లేదంటే చిల్లర మన జేబులో అల్లరి చేస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని నవ్వుల పాలు చేస్తారు. పడుతున్న వర్షం ఆగిపోతే పైకి చూస్తాం, నిజానికి పక్కకు చూసినా తెలుస్తుంది. కానీ మనకు అలవాటి దగ్గర ఉన్న దాన్ని వదిలేసి దూరంగా చూడడం మనదే కదా మూర్ఖత్వం. వయసుతో వచ్చిన అనుభవం కంటే దెబ్బతిన్నాక వచ్చిన అనుభవమే గొప్పది. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే 2000 చెప్పులను గుడి బయట వదిలేస్తాము, 20 రూపాయల కొబ్బరికాయను గుడిలోకి తీసుకెళ్తాము. అవతల వాళ్ళని పట్టించుకోవడం మానేసినప్పుడే మన విలువేంటో మనకి తెలుస్తుంది. అప్పు మాత్రం చెయ్యొద్దు, ఆకలి తీరేంత ఈజీగా అప్పు తీరదు. జనాలు ఎలా ఉన్నారంటే, హాస్పిటల్లో ఉన్నప్పుడు రూపాయి పెట్టడం చేతకానోడు చచ్చాక దినాలకి ఏటల్ని కోద్దాం అన్నాడట. 25 ఏళ్ల వయసు ఒక కుటుంబం కోసం నిత్యం తనలో తను మదనపడుతూ సజీవంగా ఉన్నప్పుడే నిర్జీవమైపోతున్న జీవితం. పైసల కోసం, పరువు కోసం, పెళ్ళి కోసం, బాధ్యతల కోసం కష్టాలనే సముద్రాన్ని ఈదుతూ కన్నీళ్ళనే ఉప్పు నీటిలో ఉడికిపోతుంది అందరి జీవితం. అన్నిటికీ తెగించి చూడు, జీవితం ఎంత గొప్పదో. ఆ తెగింపు ఇచ్చే ధైర్యం ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తుంది.